జూదం అనేది కేవలం ఒక వ్యసనంగా మిగలడం కాదు. అది చాలా మంది ప్రాణాల మీదకు తెస్తుంది. గతంలో ఈ జూదం అనేది గ్రామంలో కనిపించేది కాదు. కానీ ప్రస్తుతం ఈ సాంకేతిక యుగంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విస్తరించాయి. ఈ యాప్లు కొంతమందిని బలవంతంగా వారి బారిన పడివేస్తున్నాయి. జూదం మొదట్లో సరదాగా చిన్న మొత్తంతో ప్రారంభమై తర్వాత మనసు మార్చుకుని ఒక వ్యసనంగా మారిపోతుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు చాలా కుటుంబాలకు నష్టాలు తెచ్చాయి. వాటి ద్వారా యువకులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు సులభంగా డబ్బును సంపాదించుకునే కోరికతో కష్టాలను, అప్పులను ఎదుర్కొంటున్నారు. మొదటిసారిగా ఈ యాప్లు వారికి 100కి 200 లేదా 1000కి 2000 ఇస్తాయి. ఈ ప్రయత్నం మొదట సులభంగా అనిపించబడుతుంది. కానీ తర్వాత ఒక్కసారిగా ఈ ఊబిలో పడ్డవారు అలవాటుగా జూదం ఆపలేకపోతారు. ఈ నేపథ్యంలో కుటుంబాల మధ్య ఆర్థిక సంక్షోభాలు, భవిష్యత్తులో పెద్ద సమస్యలతో కూడిన నష్టం వస్తుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అమాయకమైన యువకులను బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించడానికి వారి ప్రభావం వినియోగిస్తున్నారు. యువకుల్ని తప్పు మార్గంలో నడిపించే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యాప్ల్లో పెట్టుబడులు పెట్టడానికి సులభంగా మనీ సంపాదించే మార్గం చూపిస్తూ యువకులను లాగేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యువకులు ఈ వేదికలు వదిలించుకునేలా సజ్జనార్ ఇటువంటి వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులను సూచించారు. బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ లో పాల్గొనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను కూడా పట్టుకోవడం మొదలు పెట్టారు. ఇలాంటి చర్యలు అమాయక యువకుల్ని ఈ వ్యసనం నుండి రక్షించడానికి, కుటుంబాలకు నష్టాలు కాకుండా చేయడానికి ఉపయోగపడతాయి. అయితే యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి ప్రముఖ న్యూస్ ఛానల్లో మాట్లాడిన వీడియోని ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోస్ట్ చేశారు. చేస్తున్నదే తప్పు, అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడంట. బుద్ధుందాసులు ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్లకు బలవుతుంటే కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. వీళ్ళకి డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. ఎవరెక్కడ పోయినా సమాజం, బంధువులు, బంధుత్వాలు చిన్న భిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల నుండి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారంట. అంతగానం డబ్బు ఎక్కడి నుండి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్ లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అన్ఫాలో చేయండి. వారి అకౌంట్ ని రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతరించడంలో మీ వంతు బాధ్యతను నిర్వహించండి అంటూ ట్వీట్ చేశారు. ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీ ఎండీ సంజనార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.